సపోజ్ మీరే ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇలాగా సాధనం లేకుంటే ఎలాగా జరుగుతుంది, అసలు మాకు ఇప్పుడు ఏది లేకపోతే మేమేం చేయలేము, మీరు అసలు ఆలోచనే రాదు. అందుకని అంటారు త్యాగము, కష్టము ఏదైతుందో అది శక్తిని ఇస్తుంది, వారికి అనుభవాన్ని ఇస్తుంది. అదే అనుభవంతో అదే శక్తితోటి ఇప్పటి వరకు నడిపించారు గారు. ఇంకొకటి అసలు ఒంటరి విషయం ఏంటంటే ఎన్నో సార్లు శరీరం వదిలిపెడతారు అంత క్లియర్ గా చెప్పారు డాక్టర్స్. అహ్మదాబాద్ గానీ బాంబే గానీ చెప్పేది. బస్ ఇప్పుడు ఉండేది లేదు అంటే ఆ సమయం వచ్చేసింది. ఎన్నో సార్లు దేశ విదేశాలకి మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసేది. వెళ్లే ముందు కొంచెం దృష్టి తీసుకుందాం అని చెప్పి. కానీ వండర్ ఏ డాక్టర్స్ అయితే అన్నారో మేము ఏమి చెయ్యలేము, ఇప్పుడు జానకిదాది శరీరం వదిలిపెట్టే సమయం వచ్చేసింది, అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా జానకిదాది 2 రోజులు 3 రోజులు పవర్ఫుల్ యోగం చేసింది. బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా బాబా దగ్గర ఉంది, పరమాత్ముడి దగ్గర. యోగం చేసింది, యోగం యొక్క దృఢంగా శక్తి వచ్చేసింది. చలో మౌంట్ ఆబు చదువు. ఈ మాదిరిగా డాక్టర్స్ ఆశ్చర్యంగా అడిగారు. ఫ్రాంక్లీగా మొదలప్పుడిగా నడిచిపోయి అది బాగానే ఉన్నారు, మన భారతదేశంలో కూడా ఎన్నో చోట్ల వెళ్ళారు, ప్రోగ్రామ్స్ చేశారు, మళ్ళీ విదేశాలలో కూడా చాలా పెద్ద ఆశ్చర్యం అనిపించారు. ఇదే సిచ్యువేషన్ లాస్ట్ వరకు నేను ఇదే కళ్ళారా చూస్తూ వచ్చాను. జానకిదాదికి మొదటి నుండి లాస్ట్ వరకు ఒకటి అభ్యాసం ఏంటంటే యోగం యొక్క పవర్ ద్వారా చాలా ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయేది, అంటే శరీరం క్యూర్ అయిపోయేది. అందుకనే ఒకసారి జానకిదాది ఏమన్నారంటే 100% లో 50% ఏమో బాబా నాకు శక్తిని ఇస్తున్నాడు, 45% ఏమో ఈ అందరి యొక్క దువాయే ఆశీర్వాదం, 5% మెడిసిన్. ఎప్పుడైతే అహ్మదాబాద్ నుండి బస్ 100% ఇప్పుడు హోప్ లేదు అని పొజిషన్ లో ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చారో, ఇంకొకటి జానకిదాదికి కూడా సంకల్పం ఉండేనట, నేను అక్కడికి తీసుకెళ్ళండి, మీరు మధుబనికి తీసుకెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే జానకిదాది శరీరంలో పెట్టారు. కానీ ఆమె యొక్క స్థితి మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది. బస్ మన మధ్యలో నుండి వెళ్ళిపోయారనేటువంటి బాధ మనకు ఉంటుంది, కానీ దాది యొక్క ఆత్మ చాలా పవర్ఫుల్.